పంచాయతీ ఎన్నికల వేళ నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుల ఆగడాలు మితిమీరిపోయాయి. ప్రత్యర్థుల్ని కిడ్నాప్లు చేస్తున్నారు కోమటిరెడ్డి గూండాలు. అధికారులను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎలాగైనా సర్పంచ్ పదవుల్ని దక్కించుకోవాలని కుట్రలు చేస్తున్నారు. నల్గొండలో ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా కిడ్నాప్లకు పాల్పడుతున్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో కోమటిరెడ్డి అనుచరులు ఉట్కూరు సందీప్ రెడ్డి, బోర్ల వెంకటరెడ్డిలు రౌడీయిజానికి దిగారు. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి భర్త యాదగిరిని కిడ్నాప్ చేసి 2 రోజులు చిత్రహింసలకు గురి చేశారు. ఎల్లమ్మగూడెం సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత సందీప్ రెడ్డి తన తల్లి చేత నామినేషన్ వేయించాడు. ఇక ఈ గ్రామంలో ఎవరూ నామినేషన్ వేయొద్దని ఇంటింటికి తిరుగుతూ కథం చేస్తానని బెదిరించాడు. అయినా బీఆర్ఎస్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి ధైర్యంగా నామినేషన్ వేసేందుకు సిద్ధమైంది. నా భర్తను కిడ్నాప్ చేశారు ఊట్కూరు సందీప్ రెడ్డి వర్గం. అయితే తీసుకెళ్తున్న క్రమంలో నా భర్తకి గ్లాసులలో సగం మూత్రం పోసి సగం వైన్ పోసి తాగమన్నారు. ఇది మాత్రం నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఈ విషయంలో మా పౌర హక్కుల సంఘం కూడా న్యాయం చేయాలని కోరుతున్నాను. నాకు ముందు కూడా ప్రాణహాని ఉంది, నా భర్తకు ఉంది, నా పిల్లలకు ఉంది. నాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాను. ఇంతలో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ గుండా ఉట్కూరి సందీప్ రెడ్డి నాగలక్ష్మి భర్త మామిడి యాదగిరిని కిడ్నాప్ చేశాడు. యాదగిరిని రోజంతా హైదరాబాద్, బెంగళూరు తిప్పాడు. కార్లు మార్చుతూ కొడుతూ మధ్యలో మూత్రం కూడా తాగించి చిత్రహింసలు పెట్టాడు. యాదగిరి చేత భార్య నాగలక్ష్మికి ఫోన్ చేయించి నామినేషన్ వేయొద్దని చెప్పించాడు. అయినా వెనక్కి తగ్గకుండా నాగలక్ష్మి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని సంప్రదించింది. వెంటనే భూపాల్ రెడ్డి ఎల్లమ్మగూడెం వెళ్లి నాగలక్ష్మి చేత నామినేషన్ వేయించాడు. అక్కడి నుండి అటు ఎస్పీ వద్దకు నాగలక్ష్మిని తీసుకుపోయి ధర్నా చేశాడు. కిడ్నాప్ కు గురైన యాదగిరిని తీసుకొచ్చేంత వరకు ధర్నా విరమించేది లేదని కూర్చున్నాడు. దీంతో దిగొచ్చిన పోలీసులు యాదగిరిని వెతికి పట్టుకొచ్చి క్షేమంగా తన భర్తను నాగలక్ష్మికి మామూలుగా అసలు ప్లాన్ ప్రకారమే చేసిర్రు. వాళ్ళకి ఇంతవరకు మామూలుగా నేర చరిత్ర గల వ్యక్తులే అందులో ఉన్నది. మెయిన్ వాళ్ళకు సహకరించిన వాళ్ళ గిట వాళ్ళ పెద్ద తలల గిట శిక్షలు పడాలి ఖచ్చితంగా. వాళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళని ప్రోత్సహించేది మామూలుగా కోమటిరెడ్డి వెంకరెడ్డి, వీళ్ళు రాజగోపాల్ రెడ్డి, మెయిన్ వాళ్ళ పాశం రామరెడ్డి వాళ్ళే. దాన్ని అతి ఘోరంగా రోడ్డు మీద ఒక మామూలుగా ఒక కుక్కను ఈడ్చినట్టు ఈడ్చి మరి కార్లు వేసుకొని కత్తులతో బెదిరించి మొత్తుకుంటే చంపేస్తామని కత్తులు పెట్టుకొని తీసుకుపోయి మద్యంలో మూత్రం దాయించి సీసీ ఫుటేజీల దగ్గర గిట వాళ్ళ పేర్లు చెప్పి మా సార్ల బండ్లని ఎమ్మెల్యే గారిది వెంకటరెడ్డిది, రాజగోపాల్ గారిది బండి అని వెహికల్ పేర్లు గిట చెప్పారు వాళ్ళు. ప్రస్తుతం రాష్ట్రమంతా సంచలనంగా మారింది ఈ కిడ్నాప్ ఉదంతం. కిడ్నాప్ చేయడమే కాదు, అతన్ని హింసించిన పద్ధతి, మద్యంలో మూత్రం కలిపి తాపించి వేధించిన వైనాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. కోమటిరెడ్డిపై భగ్గుమంటున్నారు. కోమటిరెడ్డి స్థాయికి ఇది తగదని, ఇంత దాష్టికానికి ఒడిగట్టిన కాంగ్రెస్ నేతల్ని పార్టీ నుంచి బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కోమటిరెడ్డికి బీసీల సత్తా ఏంటో చూపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఒక బీసీ బిడ్డను ఇలా ఇంత ఘోరంగా ఒక మూత్రం తాగించినటువంటి సంఘటన చూస్తే బీసీల నెత్తురు సలసల మసిలిపోతుంది. అంటే 80 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మీరు ముఖ్యమంత్రులు కావాలి, మీరు మంత్రులు కావాలి, మీరు ఎమ్మెల్యేలు కావాలి, కానీ మేము సర్పంచ్లు కూడా కావద్దా? అంటే సర్పంచ్గా పోటీ చేస్తుంటే చంపుతారా? ఇవాళ ఈ రాష్ట్రము, ఈ జిల్లాలు, ఈ గ్రామాలు మీ తాత జాగిరా? ఖబర్దార్, దీని వెనుక ఎంత పెద్ద శక్తులున్నా, ఎలాంటి రాజకీయ శక్తులున్నా ఖచ్చితంగా వారికి ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని శిక్షించవలసినటువంటి బాధ్యత జిల్లా ఎస్పీ గారి మీద ఉంది. తెలంగాణలో కూడా అనాగరిక అమానవీయ చర్యలకు దిగుతూ కాంగ్రెస్ గుండాలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడుతున్నారు ప్రజలు. ఏ గ్రామంలో కూడా పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యయుతంగా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి చోట ఇలానే కాంగ్రెస్ నాయకులు గూండాగిరి చేస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని అంటున్నారు. బీసీ నాయకుడు నామినేషన్ వేయబోతే అడ్డుకోవడం అనేది చాలా ఇబ్బందికరం. అడ్డుకునేది కాకుండా ఆయన్ని కిడ్నాప్ చేసి నానా హింసలు పెట్టి, నానా ఇబ్బందులు పెట్టి
తర్వాత చాలా ఇబ్బంది పెట్టడం అనేది చాలా ఇబ్బందికరం. లాస్ట్కి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఏదో వదిలిపెట్టిపోవడం అనేది. కానీ ఇది గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించవలసిన విషయం. ఈ రకమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటే రేపు బీసీ నాయకులకు భవిష్యత్తు ఏంది, పద్ధతి ఏంది, వాళ్ళు ఏ రకంగా ముందుకెళ్ళాలి, నామినేట్ చేస్తే బతుకుతామా, ఓట్లతోటి గెలవడానికి కూడా ప్రజాస్వామ్యం కాదా? ఇది ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉన్నది. ఇక ప్రజల్ని భయపెట్టి ఎన్ని రోజులు రాజకీయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కోమటిరెడ్డి గూండాలను కట్టడి చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు ప్రజాస్వామ్యవాదులు.